56 రోజులు కనబడుకుంటవైన రాహుల్ సారు ఎంత హుషారైండో మనకెరికే కదా. గా బాణం ఇప్పుడు తెలంగాణ దిక్కొస్తున్నది. మీకు నేనున్నా అని రైతులకు భరోసా ఇస్తాడు సారు. రాజు వచ్చినాడో శినరాజు వచ్చినాడో అని లీడర్లంతా మస్తు ఖుషి మీద ఉన్నారు. సారిచ్చిన బలంతోని లీడర్లు కూడా మస్తు హుషారుగా మెదులుతారిగా. రాహుల్ గాంధీ సార్ వస్తున్నాడని పట్నాన్ని పార్టీ జెండాలతోని శింగారించిండ్రు లీడర్లు. గజానికో జెండా, 10 గజాలకో బ్యానర్, కట్టెల మీద పోట్వలు నిలబెట్టి పెద్ద పండుగ లెక్క చేసిండ్రు. 10 దినాల సంధి దానం నాగేందర్ అన్న గిదే పని మీద ఉన్నాడట. పెద్దలు జానారెడ్డి సార్ కూడా పెద్ద పెద్ద పోట్వలే పెట్టిండు. కానీ సారు హైదరాబాద్కి రాలే. మహారాష్ట్ర నాందేడ్కెళ్ళి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్కు దొలకపోయిండ్రు సారెంటొచ్చిన పోలీసోళ్ళు. హైదరాబాద్కు వచ్చి మళ్ళా నిర్మల్కి పోవాలంటే కష్టమైతుందని డైరెక్టుగా తీసుకుపోయిండ్రు అన్నట్టు. ఏదో చేద్దామంటే ఇంకేదో అయ్యిందని కార్లను బండ్లను ఆదిలాబాద్ తొవ్వకెక్కించిండ్రు ఈ లీడర్లంతా. ఇక ఆదిలాబాద్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి సారు, మాజీ ఎంపీలు వివేక్ సారు, పొన్నం ప్రభాకర్ సార్లు దగ్గరుండి ఏర్పాట్లు చేసిండ్రు. శుక్రవారం పొద్దుగాల కొరటికల్ల నడక షురువు చేసి 15 కిలోమీటర్లు నడుస్తాడు రాహుల్ సారు. పార్టీ ఉపాధ్యక్షుడి అడుగుల అడిగేసుకుంటా లీడర్లంతా నడుస్తారిగా. మరి రాహుల్ సారు ఎంతమంది రైతులతోని మాట్లాడతాడో గాని మొదలైతే ఈ లీడర్లను ఓదారిస్తే మంచిగుండు.